పశ్చిమాసియా సంక్షోభానికి శాశ్వత ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్తున్నారు. అలానే అమెరికా కూడా తాము ఫ్రీజ్ చేసిన ఇరాన్కి చెందిన నిధులను విడుదల చేసేందుకు అంగీకరించింది. అయితే ఇక్కడ ఓ మెలిక పెట్టింది. ఆ మెలిక సంగతి ఎలా ఉన్నా ఇక చర్చలు జరగబోతున్నాయన్న సమాచారం ఇతర దేశాల్లో ఉత్సాహం నింపుతోంది. శాంతి ఒప్పందం ఎంత దగ్గరో అంత దూరం. అణు నిల్వలు వదులుకోవడానికి ఇరాన్ అంగీకారమంటూ ప్రచారం. నిరాకరిస్తే సైనిక చర్యకు అమెరికా వ్యూహాలు. చర్చలు ముగిశాకే ఫ్రీజ్ చేసిన డబ్బు విడుదల. అంతా సాఫీగా సాగుతుందా లేక మళ్లీ మడత పేచి పెడతారా? మిడిల్ ఈస్ట్ లో 3 నెలలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించే దిశగా అడుగులు పడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో సాగుతున్న శాంతి చర్చల్లో భాగంగా తన వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన సుసంపన్న యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందంటున్నారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన 2 ఉన్నతాధికారులు ధృవీకరించారు. శ్వేత సౌధం, టెహరాన్ మధ్య శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరిందని, హర్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికల ప్రకారం ఇరాన్ వద్ద ప్రస్తుతం ఆయుధ స్థాయికి అత్యంత సమీపంలో ఉండే, అంటే 60% స్వచ్ఛత కలిగిన దాదాపు 400 కిలోల సుసంపన్న యురేనియం నిల్వలు ఉన్నాయి. దీంతో ఇరాన్ 1 కంటే ఎక్కువ అణుబాంబులను తయారు చేయగలదని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నిల్వలను పూర్తిగా వదులుకోవాలని అమెరికా గట్టిగా పట్టుబట్టడంతో రాబోయే 30 నుంచి 60 రోజుల్లో దీనిపై తుది చర్చలు జరపడానికి ఇరాన్ అంగీకరించింది. నిజానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఈ అణు నిల్వలను దేశం దాటించవద్దని గతంలో కఠిన ఆదేశాలిచ్చారు. అయితే ప్రాథమిక ఒప్పందంలోనే యురేనియంపై హామీ ఇవ్వాలని, లేదంటే చర్చలు నిలిపేసి మళ్లీ సైనిక దాడులు ప్రారంభిస్తామని అమెరికా హెచ్చరించింది. ఇందుకోసం వాటిని పూర్తిగా నాశనం చేయడానికి అమెరికా సైనిక వ్యూహకర్తలు తెర వెనుక భారీ స్కెచ్ వేశారు. ఇస్ఫహాన్ అణుకేంద్రంలో భూగర్భంలో దాచిన యురేనియం నిల్వలను పీల్చివేయడానికి అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేకాకుండా గతంలో అమెరికా జరిపిన టోమహాక్ క్షిపణి దాడుల తరువాత ఇరాన్ తిరిగి స్వాధీనం చేసుకున్న యురేనియంను సీజ్ చేయడానికి యుఎస్, ఇజ్రాయెల్ ఉమ్మడి కమాండో ఆపరేషన్ను కూడా ట్రంప్ పరిశీలించారు. కానీ భారీ ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆ ప్లాన్ను పక్కన పెట్టారు. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం 2015 నాటి అణు ఒప్పందం తరహాలోనే ఈ యురేనియం నిల్వలను రష్యాకు తరలించడం, లేదా దాని రసాయన తీవ్రతను తగ్గించి ఆయుధాలకు పనికి రాకుండా మార్చడం అనే ఆప్షన్లపై చర్చలు జరుగుతున్నాయి. అలానే ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ కు చెందిన బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ నిధులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించింది. అయితే దేశ పునర్నిర్మాణానికి సంబంధించిన మెజారిటీ నిధులను అణు ఒప్పందం పూర్తిగా ముగిసిన తరువాతే విడుదల చేస్తామని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్ చర్చల నుంచి తప్పుకోకుండా అమెరికా చెక్ పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్తో సహా పలువురు కీలక నేతలు మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు శాంతి చర్చలకు అడుగులు పడుతుండగా అది సాఫీగా సాగుతుందా లేక మళ్లీ ఏదైనా మెలిక పడుతుందా అనేది ఉత్కంఠగా మారింది.